శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 12వ శ్లోకం. సచచాల చలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. సహజంగా కదలికలేని ఆ మహేంద్ర పర్వతం హనుమంతుడు అదిమినంతనే ఒక ముహూర్తం కాలం పాటు కదిలింది. అలాగే చెట్లకున్న పువ్వులన్నీ రాలిపోయినాయి. 13వ శ్లోకం. తేన పాదపముక్తేన పుష్పౌఘేణ సుగంధినా సర్వతః సంవృతశైలో బభౌ పుష్పమయో యథా. చెట్ల నుండి రాలిన సువాసనలు వెదజల్లే ఆ పువ్వులతో కప్పబడిన మహేంద్రగిరి ఒక పువ్వుల పర్వతంలాగా ప్రకాశించింది. 14వ శ్లోకం. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః. బలవంతుడైన హనుమంతునిచే పీడింపబడిన ఆ మహేంద్ర పర్వతము ఒక మదించిన ఏనుగు మదజలమును గక్కినట్టు ఆ మహేంద్ర పర్వతం నుంచి నీళ్లు వచ్చాయి. 15వ శ్లోకం. పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః. మహాబలవంతుడైన హనుమంతుడు అదిమినంతనే ఆ మహేంద్ర పర్వతంలో ఉన్న బంగారు రాళ్ళు, వెండి కాటుక రాళ్ళు పగిలి ఆయా ఖనిజాల యొక్క రంగులు విరజిమ్మెను. 16వ శ్లోకం. ముమోచ చ శిలాశైలో విశాలాः సమనశిలాः మధ్యమేనార్చిషాజుష్టో ధూమరాజీరివానలః. హనుమంతుడు కదిలించుట వలన మణిశిలలు కలిగిన ఆ మహేంద్ర పర్వతం మీద పెద్ద పెద్ద శిలల మధ్య నుంచి పొగతో కూడిన పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు వచ్చినాయి. 17వ శ్లోకం. గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైస్వరైః. హనుమంతుడు ఆ మహేంద్ర పర్వతాన్ని అలా కదిలించగా అందులోని గుహలలో ఉన్న వివిధ ప్రాణులు, భూతాలు బాధను కలిగి వికృతములైన స్వరాలతో ఘోషించాయి. 18వ శ్లోకం. స మహాసత్వసన్నాథ శైలపీడా నిమిత్తజః పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ. ఆ మహేంద్ర పర్వతము పీడనం వలన కలిగినట్టి భూతముల యొక్క ఘోష భూమి అంతయు నిండి సకల దిక్కుల యందు వ్యాపించి ఉద్యానవనములందు కూడాను విస్తరించెను. 19వ శ్లోకం. శిరోభిః పృథిభిః సర్పా వ్యక్తస్వస్తికలక్షణైః వమంతః పావకం ఘోరం దదర్శుర్దశనైః శిలాః. స్వస్తిక చిహ్నములతో కూడిన పెద్ద పడగలతో నిప్పులు గక్కుతున్న ఆ సర్పములు తమ కోరలతో పెద్ద పెద్ద బండరాలను గట్టిగా కాటువేసెను. 20వ శ్లోకం. తాస్తదా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రధా. ఆ విషసర్పములచే కాటువేయబడిన ఆ శిలలు రగులుకొని మండెను. అంతేకాకుండా 1000 ముక్కలుగా బద్దలైపోయినాయి. 21వ శ్లోకం. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుశమితుం విషం. ఆ మహేంద్ర పర్వతమందు పుట్టిన ఔషధ సమూహముల్లో ఎన్నో విషసంహారకములు ఉన్నప్పటికీ అవి ఆ సర్పముల విషమును పోగొట్టలేకపోయాయి. 22వ శ్లోకం. భిద్యతేయం గిరిర్భూతైరితి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరా తస్మాతుత్పేతుః స్త్రీగణైః సహ. భూతములు ఆ పర్వతాన్ని బద్దలు కొడుతున్నాయనుకొని విద్యాధరులు తమ భార్యలతో కలిసి ఆ పర్వతాన్ని విడిచి వెళ్ళిపోయారు.